హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. అసలు యాక్చువల్‌గా ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందనమాట. ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వదిలేసాను. సరే అయితే చూసేయండి. టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా, ప్రాన్స్ బిర్యానీ అని చెప్పేసేసి. యాక్చువల్‌గా తెచ్చుకుంది ఒక రకంగా తెచ్చుకున్నాం, కర్రీ వండుకుందాం అని చెప్పేసేసి. బట్ ఏంటంటే ఇక అవన్నీ పీలింగ్ అంతా చేసేపాటికి ఇంకా బిర్యానీ మీదకి మనసు లాగిందనమాట. అందుకని చెప్పి ఇక బిర్యానీకి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. చక్కగా అవన్నీ నీట్‌గా వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే గరం మసాలా కూడా వేసేసి నేను చక్కగా దాన్ని మ్యారినేట్ చేసేసాను అనమాట. మరి మ్యారినేట్ చేసే టైంలో పక్కన ఉంది కదా, అది కూడా వేస్తానేమో అనుకున్నారు. అది అస్సలు కాదు. యాక్చువల్ గా వ్లాగ్ తీసే టైంలో తీసింది అనమాట. అది వచ్చేసి బయట ముగ్గు వేయడానికి నేను ప్రిపేర్ చేసుకున్నది. అంటే నాము ఉంటది కదా, వాటర్ లో నానబెట్టేసేసి కొంచెం ఒక 2 చుక్కలు బులుగు వేసేసుకొని ఉంచుకుంటాను. బ్లూ ఎందుకంటే మనకి ఇంకొంచెం వైట్నెస్ అనేది బాగుంటది అని చెప్పేసేసి అలా వేసుకుంటాను అనమాట. అది నానపెట్టుకుంటాను. ఒకసారి ఒక గడ్డ నానబెట్టేసేసుకుంటే అలాగా కొన్ని రోజులు ఉంటది. అంటే ఎప్పటికప్పుడు ఎండిపోతూ ఉంటది. మళ్ళీ మనం ముగ్గేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఆ ముగ్గేసుకోవడానికి అది అలా పక్కన పెట్టుకున్నాను. ఇంకా అది ఒక పార్ట్. ఇప్పుడు బిర్యానీలోకి వస్తే చక్కగా ఇవన్నీ వేసాను కదా, వీటితో పాటు ఒక హాఫ్ లెమన్ వరకు పిండేసాను అనమాట. లెమన్ కూడా వేసేసేసి చక్కగా బాగా మ్యారినేట్ చేయాలి. ఎంత బాగా మ్యారినేషన్ జరిగి అంటే మనం కలపడంలోనే ఉంటది అనమాట. కొంచెం అక్కడ పచ్చిరేళ్ళలోకి వెళ్తది అనమాట ఈ మసాలా అనేది. ఇంక ఇలా మ్యారినేట్ చేసేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట. ఇలాంటిది మాక్సిమం నాన్న కలిపేటప్పుడు చూసాను అనుకోండి, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. మా నాన్న హ్యాండ్స్ తో అలా కలపడం చూస్తే, అంటే చికెన్ బిర్యానీకి వాటికి కలుపుతా ఉంటారు కదా. ఇక అది మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. గుడ్లు కూడా ఉడకబెట్టాను అనమాట. చెప్పాను కదా కర్రీ అని, ఎగ్స్ నూనె పచ్చిరొయ్యలు కర్రీ వండుదాం అనుకున్నాను. ఇంకా నార్మల్ గా బిర్యానీకి పెట్టేశాను కదా. ఇది వచ్చేసి నిమ్మ చెక్క వేసామన్నమాట. ఎందుకు అంటే గుడ్లు మాక్సిమం సరే బయటకు వచ్చేస్తుంది కదా పగిలిపోయి, అలా రాకుండా ఉంటాయని చెప్పేసి కలుపుతో పాటు ఒక నిమ్మ చెక్క వేసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ పిండేసిందే వేసేసుకోవచ్చు, పిండంది మంచి నిమ్మకాయ వేసుకోవాలని లేదు. నార్మల్ గా నిమ్మ చెక్క వేసుకుంటే మంచిది అనమాట. అలా నిమ్మ చెక్క పిండేసింది వేసేసాను అనమాట. చక్కగా ఒక్క పగులు కూడా లేకుండా చక్కగా వస్తాయి గుడ్లన్నీ. ఇక గుడ్లన్నీ పీల్ ఆఫ్ చేయడానికి మాత్రం నేను సింపుల్ గా ఇలా, ఆ కుక్కర్ అయితే కుక్కర్, ఏ గిన్నె అయినా సరే గట్టిగా పట్టుకొని ఇలా కుదిపే మనకి ఫస్ట్ వచ్చిన దానికి లాస్ట్ వచ్చే సౌండ్ కి మారుతుంది అనమాట. గలగలగల సౌండ్ వస్తాయి. తర్వాత కొంచెం ఆ సౌండ్ అనేది తగ్గి కొంచెం ముద్దగా వస్తుంది. అంటే ఆ సౌండ్ ని బట్టి ఓకే మనం పీల్ ఆఫ్ చేయడానికి రెడీ అయిపోయినాయి అని మనం ఇంకా ఐడియా అనమాట. ఇంకా అవన్నీ పీల్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వాటర్ తో వాష్ చేసేసుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ లో ఈ ఎగ్స్ అన్ని ఒక 4 ఘాట్లు పెట్టేసేసి వేసేసాను అనమాట. చక్కగా ఫ్రై చేసేసి తీసేసాను. కానీ మాక్సిమం నేను ఫ్రై చేయకుండా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఇలా ఫ్రై మనకి కొంచెం డైజెషన్ అవడానికి ఇబ్బంది, త్వరగా డైజెషన్ అవ్వదని మా వదిన చెప్తే విన్నాను. అందుకని చెప్పేసి మాక్సిమం ఫ్రై చేయకుండా తినడానికి ఇష్టపడతా. ఇక ఏంటంటే నలుగురు ఉన్నప్పుడు కుదరదు కాబట్టి ఫ్రై చేశాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఇంకొంచెం గీ వేసాను. గీ వేసిన తర్వాత ఆల్ స్పైసెస్ అన్ని వేసేసాను అనమాట, మసాలా స్పైసెస్. కానీ ఎప్పుడు వాటిని ఎక్కువ వేయిస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోయింది. జస్ట్ వేసి ఒక 2 టైమ్స్ అట్లా స్టిర్ చేసేసి ఆనియన్స్ అవన్నీ వేసేసాను. పచ్చిమిరకాయలు కూడా ఇలా బార్గా కోసేసి వేసేసాను అనమాట. ఇంకా అడ్జస్ట్ అయిపోండి, వ్లాగ్ లో తీస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ గానీ అంతా అడ్జస్ట్ అయిపోండి. ఇక అవంతా అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం మగ్గిన తర్వాత, నాకు అంటే పచ్చిమిరకాయలు ఎక్కువ మగ్గితే ఇష్టం ఉండదు, ఎందుకంటే బిర్యానీలో నంచుకుంటే ఇష్టం. అందుకని చెప్పి లైట్ గా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే పచ్చిరొయ్యలు ఇవన్నీ కారం అవన్నీ వేసేసి అవి కూడా వేసేసి చక్కగా ఉడికిచ్చేస్తున్నాను అనమాట. అదే టైంలో ఈ మసాలా కూడాను ఆల్రెడీ మనము గుడ్లుకి నాట్లు పెట్టాం కదా, నాటు పెట్టేసేసి వేయించుకున్నాం కదా, ఆ లోపలికి వెళ్ళి లోపలికి కూడాను టేస్ట్ ఉంటది గుడ్లలోకి అని చెప్పేసి నేను గుడ్లు కూడా ఈ టైంలోనే వేసేసి చక్కగా మగబెట్టేసాను అనమాట. మగబెట్టేసిన తర్వాత అవన్నీ నీరంతా మగ్గిపోయాయి. కొంచెం వాటర్ వేసి దాంట్లోనే సాల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. కొంచెం సరిపోలేదు. ఇంకా దీంట్లో ఒక నిమ్మ చెక్క ఉంది కదా, అది కూడా పిండేసాను అనమాట. నాకు బిర్యానీలో పులుపుగా తగిలితే లైట్ గా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నిమ్మ చెక్క పిండేసాను. అండ్ దాంట్లోనే ఇంకా ఎసరంతా మరుగుతుంది అని ముందే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను సోక్ చేసి పెట్టుకున్నాను బాస్మతి రైస్. అది కూడా వేసేసుకొని 3 విజిల్స్ పెట్టేసుకున్నాను. అసలు టేస్ట్ అయితే అమ్మ ఉందండి, ఏముందో తెలుసా, వేడి వేడిగా ఉండడం ఇలా కనపడుతుంది, కానీ కొంచెం చల్లారాక బిర్యానీ ఎప్పుడైనా సరే వేడి మీద కన్నా చల్లారాక తింటేనే బాగుంటది అనమాట. నా బిర్యానీ రెసిపీ నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వ్లాగ్స్, షార్ట్స్ అవన్నీ వచ్చేస్తాయి. సపోర్ట్ చేస్తా ఉండండి.